మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. 138వ కీర్తన 8వ వచనము. యెహోవా నా పక్షము నా కార్యము సఫలము చేయును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. దేవుడు మన జీవితాలలో గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. మన పక్షంగా కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మన పక్షంగా ఉండి దేవుడు మనకు న్యాయాన్ని జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు సహాయం చేస్తాడు, మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని పోషిస్తాడు, సమృద్ధి దయచేస్తాడు. మన దేవుడు శక్తి సంపన్నుడుగా ఉంటున్నాడు. మన దేవుడు సర్వశక్తిమంతుడుగా ఉంటున్నాడు. దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. దేవుని యందు భయభక్తులు మనము కలిగి ఉండాలి. దేవుడు తప్పకుండా ప్రతిఫలము అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. బహుమానం ఇస్తాడు. మంచి ప్రవర్తన మనము కలిగి ఉండాలి. దేవుడు మంచి క్రియలు మనం కలిగి ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. మనకు దేవుడు తోడుగా ఉంటాడు. మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. మన చేయి పట్టి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. దేవుని కొరకు ఈ లోకంలో మనం పరిశుద్ధంగా జీవించేవారిగా ఉండాలి, యథార్థంగా జీవించేవారిగా ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించేవారిగా ఉండాలి. ప్రతిదినం దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి. ప్రతిదినం దేవుడు చేసిన మేలను బట్టి దేవుని స్తుతించేవారిగా మనము ఉండాలి. దేవుని ఘనపరిచేవారిగా, దేవుని మహిమపరిచేవారిగా మనము ఉండాలి. దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. దుఃఖాన్ని తొలగించి సంతోషాన్ని, సమాధానం, నెమ్మదిని దేవుడు మనకు దయచేసే దేవుడుగా ఉంటున్నాడు. మనము ప్రతి విషయంలో కూడా బాధపడకుండా ప్రతి విషయాన్ని గురించి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినట్లయితే దేవుడు ప్రతిదీ కూడా మన పట్ల కార్యాలు జరిగిస్తాడు. మన యొక్క పరిస్థితులన్నీ కూడా దేవునికి తెలుసు. మన హృదయ వేదన దేవుడు తొలగించే దేవుడుగా ఉంటున్నాడు. మన జీవితాలను దేవునికి అప్పగించేవారిగా మనము ఉండాలి. దేవుడే మనల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, ఆదరిస్తాడు, ధైర్యపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మన పట్ల దేవుడు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన పట్ల దేవుడు ఒక ఉన్నత ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు. మన పట్ల దేవుడు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. మనం ప్రతి పరిస్థితిలో దేవుని వైపు చూసేవారిగా మనము ఉండాలి. దేవుని ఆశ్రయించేవారిగా ఉన్నట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా పక్షంగా ఉండి తండ్రి నాయన కార్యములు సఫలం చేసే దేవుడవు నాయన. మా పక్షంగా ఉండి యుద్ధం చేసే దేవుడు, న్యాయం జరిగించే దేవుడు అయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు నాయన. ప్రతిదినం నీతో సహవాసం మాకు అనుగ్రహించండి అయ్యా తండ్రి. యేసయ్యా నీ భక్తుల జీవితం దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా నాయన. మాకు మేలు చేసే దేవుడవు నాయన. మమ్మల్ని పోషించేవాడు, సంరక్షించేవాడు నాయన. సమృద్ధి దయచేసే దేవుడవు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభా. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవు ప్రభా. అయ్యా నువ్వు గొప్ప దేవుడవు తానికి స్తోత్రాలు. ఏమైనా ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడవు నాయన. మా పట్ల తాని నాయన ప్రణాళిక కలిగి ఉన్నావు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మా పట్ల ఎంతో ప్రభా అయా శ్రద్ధ కలిగి ఉన్నావు. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడవు నాయన. మెడల కృప చూపుతున్న దేవుడవు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. యేసయ్యా నీకు వందనాలయ్యా. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచు తండ్రి. అయ్యా ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికి ఉన్న బాధ సమస్యలని తొలగించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తీర్చి ఆశ్రయించు, దీవించిన నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలయ్యా. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రాధాన్యతగా మన జీవితాలలో కార్యాలు జరిగిస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళి జరుపుకుంటున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.